2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఆ జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నానికి సూర్యుడు రాబోతున్నారు 16వ తారీఖు నుంచి. దాని మూలంగా కుటుంబ సమస్యలు అనేవి తగ్గుతాయి, డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు 12వ స్థానం నుంచి లగ్నానికి రాబోతున్నారు కాబట్టి మీకు ఆడవాళ్ళతో కూడా మీకు మంచి రిలేషన్ రాబోతోంది. ఆడవాళ్ళ మూలంగా మీకు డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కానీ అష్టమంలో శని ఉన్నారు. శని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా 12వ తారీఖు నుంచి కుజుడు మీకు లాభస్థానానికి వస్తున్నారు. కుజుడు మూలంగా మీకు వృత్తిపరంగా మాత్రం పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ గురువు కూడా లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ మాసం అనేది చాలా ఆనందంగా ఉంటారు. 12వ స్థానం అధిపతి అయిన బుధుడు మీకు సింహరాశికి వెళ్తున్నారు 19వ తారీఖు నుంచి. బిజినెస్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా 20వ తారీఖు నుంచి బిజినెస్లో రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటారు. 0 నుంచి హీరో అవుతారు. బిజినెస్ పరంగా మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై